నువ్వెక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్కి పుస్తకం ఇవ్వడానికి పక్కూరు వెళ్తున్నాను. రావడానికి సాయంత్రం అవుతుంది. నాకు తెలుసు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నా మనసులో ఉన్న భావాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు చాలా ప్రత్యేకంగా అనిపించావు. నీ నవ్వు, నీ తీరు అన్నీ నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నిన్ను కలిసిన ప్రతిసారి నాకు మాటలు రావడం లేదు. నువ్వు నన్ను గమనించావా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లేఖ రాస్తున్నప్పుడు నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న భావాలను చెప్పటానికి ఇది సరైన సమయం అనిపించింది. నీతో ఉన్న ప్రతి క్షణం నా జీవితాన్ని ప్రకాశిస్తుంది. ఆకాశంలోని ప్రతి మేఘం నీ పేరును రుద్రవీణలా రాస్తుంది. నా ప్రేమ ఆ మేఘాల మాదిరిగానే విస్తరించి ఆకాశమంతా కప్పివేస్తుంది. నీతో ఉన్న ప్రతి క్షణం నా లోకాన్ని మార్చింది. నీ చూపులు ఆ నదిలోని ప్రవాహంలా నా మనసు లోతుల్లో నుంచి ప్రవహించి నా ఆత్మను తాకాయి. ఎవరో అమ్మాయిని తాట గుద్దేసింది రే. అయ్యి బాబాయ్ తలకు గట్టిగా దెబ్బలేసినట్టుంది బాబు. పారిపోతున్నాడు రా, ముందు పట్టుకోండి. ఏ గంగా ఏమైంది? జనం ఏంట్రా? అమ్మాయిని ఎంకనగడి తాటతో గుద్దేశాడు రా. అయ్యా బాబోయ్, గోల్డ్ అంత రక్తం పోతుంది కదరా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. అంబులెన్స్ ఫోన్ చేయండి. అందరూ అలా చూస్తా ఊరుకుంటారేంట్రా? తలకి దెబ్బ తగిలి బోల్డ్ అంత రక్తం కారుతుంది. ముందా తలకి ఏదైనా గుడ్డ కట్టండి. అంబులెన్స్ రావాలంటే టౌన్ నుంచి రావాలి. అప్పటి వరకు పిల్ల ప్యాన్ నిలుస్తుందా? మన ఊర్లో కారు ఎవరిదైనా ఉంటే అడిగితే బాగుంటుంది. మరి రాజుగారి కారు కోసం మళ్ళీ వెళ్ళాడురా. ఎవరై ఉంటారు? ఎవరో పక్కూరు అమ్మాయి అనుకుంటా. సీరియస్ అనుకుంటున్నారే. ఎవరు చదువుకో. ఒరే ఒరే, ఏదో కారు వస్తుంది, ఆపండ్రా ఆపండ్రా. కారపండి. మాస్టర్ గారు మీరా? ఒక అమ్మాయిని ట్రాక్టర్ గుద్దేసిందండి. తలకి దెబ్బ తగిలి రక్తం బాగా కారిపోతుంది. కార్లో టౌన్ దాకా తీసుకెళ్ళండి. అరే తందాని తాన, ఏదో బుక్లా ఉంది, మనకైనా పనికి వస్తామో చూద్దాం. బాబాయ్ ఎంత వస్తుంది? 50 వస్తుంది. సరే బాబాయ్, 50 ఇవ్వు.
అదేనా? ఇక్కడే రా. నేను చెప్పా కదా ఓల్డ్ కలెక్షన్ బుక్స్ అని ఇక్కడే ఉంటాయి. ఒకసారి చూడు. ఏది చూడు. वो पुराना है साहब. ले लो साहब. ఎప్పుడు వాటర్ కాడ తిడతానే ఉంటాడు నన్ను. ఏం కావాలి మేడం? పెన్ కావాలి. పెన్నా? నేను అడిగింది పెన్నేనండి, ఎందుకంత షాక్ అవుతున్నారు? వన్ క్యాపుచినో. పెన్ ఇస్తారా కొంచెం? మీరు ఆర్డర్ తీసుకొచ్చేలోపు కొంచెం రాసుకుంటాను. మీరు చెప్పే ఆర్డర్ రాసుకోవాలి కదా మేడం. 1 క్యాపుచినో. థ్యాంక్ యూ మేడం. అమ్మా గుడ్ మార్నింగ్. ఏరా లేచావా? చాలా సేపు అయింది. కాఫీ తాగాను, స్నానం చేశాను, ఇప్పుడు రెడీ అవుతున్నాను. నీకు గుర్తుందా? గుర్తుంది, అమ్మాయిని కలవాలి అంతే కదా? అంతే. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఈ మాట నేను నిన్ను అడగాలి. కోట్ల ప్యాకేజ్ ఉన్నవాడిని నువ్వు సింపుల్ గా రిజెక్ట్ చేసావు. ఫారెన్ లో సెటిల్ అయ్యాడు, మంచి లైఫ్ వస్తుందని చెప్పినా వాణ్ణి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వద్దు అనేసావు. అలాంటిది ఈ రోజు వీడు నిన్ను రిజెక్ట్ చేశాడా? అదేంటక్క, రాలేదు అంటే ఇష్టం లేదు అనుకోవడమేనా? పక్కన పెట్టాడనే అర్థమయ్యాక కూడా మరి ఇంకేం అనుకోమంటావు? పనుంది అని అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటే నీ పిచ్చి? సాఫ్ట్వేర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నవాడి గురించి కూడా ఇంత పాజిటివ్ గా నువ్వు ఆలోచించలేదు. అలాంటిది సినిమా డైరెక్టర్ అవుతానని ఇండస్ట్రీలో అదృష్టాన్ని వెతుకుంటూ వచ్చిన వాడి గురించి ఇంత పాజిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు మన స్థాయికి తగ్గ సంబంధమా చెప్పు? ఫస్ట్ టైం చూడ్డానికి రానివాడు ఇక నిన్ను జీవితాంతం చూసుకుంటాడంటే ఎలా నమ్మమంటావు? ఎలా నమ్మాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకు నమ్మకూడదు అంటే మాత్రం నా దగ్గర ఆన్సర్ ఉందక్క. సరే బాయ్ అక్క, గుడ్ నైట్. ప్రియా ప్రియా అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఏం చేస్తావు? నవ్వుకుంటాను. అబ్బా ఏంటే, ఇప్పుడే తిన్నావు అప్పుడే కూల్ డ్రింక్ ఏంటే? అన్నం తిన్నాక కూల్ డ్రింక్ తాగితే ఆ ఫీలే వేరే. నీ మొహంలే. నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. ప్రేమలో కొంచెం అది కూడా. అయినా ఎప్పుడు చూసినా ఏంటే ఈ సినిమా, బోరింగ్ అనిపిదా? ఈ సినిమాలో ఏదో ఫీల్ ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఇదిగో సరదాగా అలా ఇంగ్లీష్ సినిమాలు పెట్టే, హీరోలు బాగుంటారే. పా. నీకేదో ఫోన్ వస్తుంది, ఎవడో బద్రి అంటే. భద్రయ్య, ఏ ఇటు ఇటు. అరే అయ్యో, హలో. మిమ్మల్ని ఇప్పుడు కలవచ్చా? టైం 10 అవుతుంది ఇప్పుడు. నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు. నేను మీ హాస్టల్ దగ్గరికి వస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి. ఆహా, నాకేం ప్రాబ్లం లేదు. అంటే మీరు కొంచెం లాంగ్లో ఉంటారు కదా, రావడానికి ఇబ్బంది పడతారేమో అని. ఓకే ఓకే. హే, అదేం ఇబ్బంది లేదు, నేను వచ్చి కలుస్తాను. మీకు ఇబ్బంది లేకపోతే మీ లొకేషన్ ఒకసారి పెట్టండి. నాకేం ఇబ్బంది లేదండి. నా అడ్రస్ మణికొండ తెలుసు కదా మీకు? తెలుసు. అల్కాపూర్ కాలనీ, రోడ్ నెంబర్ 4,
టెక్నో ఎన్క్లేవ్. మణికొండ అల్కాపూర్. అక్కడికి వచ్చి కాల్ చేయండి. యా, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. యా, బాయ్. యా, బాయ్. సీ యు దేర్. ఏంటి మ్యాటర్? కలవటానికి వస్తున్నాడు. ఏంటి ఈ టైంలోనా? ఈ టైంలో కలవడానికి వస్తున్నాడంటే గురుడు మంచి రొమాంటికే అనుకుంటా. ఏయ్, సారీ అండి. సారీయా? దేనికి? అది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మిమ్మల్ని కలవడానికే బయలుదేరాను. అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో నేను అదే అనుకున్నానులేండి. ఈరోజు మీరు కలుస్తారు అని కాఫీ డేలో చాలాసేపు ఎదురు చూశాను, కానీ మీరు రాలేదు. అంటే ఒకటి, నేనంటే మీకు ఇష్టం లేకుండా అయినా ఉండాలి. రెండోది, సడన్గా మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వచ్చి ఉండాలి. ఫస్ట్ దానికి ఛాన్స్ తక్కువ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేనంటే ఇష్టం లేకపోతే నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా ఆ విషయం చెప్పలేరు కదా. సో రెండోదే అయి ఉంటుంది. నన్ను కలవడం కంటే ఇంపార్టెంట్ పనే పడి ఉంటుంది. అందుకే మీరు వెళ్ళారు. దానికి నేనేమి ఫీల్ అవ్వలేదు. అర్థం చేసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని కలవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటది చెప్పండి. ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి మూవీ డైరెక్టర్ అవ్వాలనేదే నా కోరిక. తెలుసు. ఎలా? మీ అమ్మగారు చెప్పారు. ఓకే, మీకు నా గురించి తెలుసు కాబట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, నేను సినిమాల కోసం, బుక్స్ చదవటం కోసం, ఫ్రెండ్స్తో స్టోరీ సిట్టింగ్స్ కోసం ఎక్కువ టైం కేటాయిస్తుంటాను. అంటే అప్పుడప్పుడు యూజువల్లీ డ్రింక్స్, పార్టీస్, సో ఇవన్నీ ఉంటాయి. పెళ్ళి తర్వాత టైంకి రావాలి, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళారు, ఈ టైంలో ఫ్రెండ్స్ ఏంటి, నా కోసం టైం స్పెండ్ చేయరా, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. నేను మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తాను. ఇది చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. లేదంటే బెటర్ మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తీరా మ్యారేజ్ చేసుకున్నాక ఇవన్నీ కుదరదు అంటే నాకు అవ్వదు. అప్పుడు ఇద్దరి మధ్య రోజు డిష్. ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలా? అంతే. అయితే నాకు ఓకే అండి. మీరు మరీ ఇంత సడన్గా చెప్పక్కర్లేదు. బెటర్ మీరు కొంచెం ఆలోచించుకుని చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. మీ అమ్మగారు మీ గురించి నాకు అంతా చెప్పారు కాబట్టి అంతా తెలుసుకుని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను. అది కాక మీరు మీ గురించి అంతా ముందుగానే వివరంగా చెప్పేశారు కదా. ఫస్ట్ది ఓకే, కానీ సెకండ్దే ఈ రెండు విషయాలు సరిపోవా నా గురించి? సరిపోతాయి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, నీకు బాగా ఉపయోగపడతాయి. నువ్వు చదువుతావు కదా, అందుకే తీసుకొచ్చాను. అరే బాబు, ట్రైన్ టైం అవుతుందిరా, నువ్వు తర్వాత చదువుకో. అవునా? అయితే లోపల పెట్టు. రే, ట్రైన్ టైం అయిపోతుందిరా. ఓకే బాయ్.
నాకు తెలుసు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎప్పటి నుంచో నా మనసులో మాట్లాడాలనే ఉద్దేశంతో నీతో ఉన్న ప్రతి క్షణం, నిన్ను కలిసిన ప్రతిసారి ప్రకాశిస్తుంది. నీతో ఉన్న ప్రతి క్షణం నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఎవర్రా ఈ టైంలో ఫోను? వీడొకడు. హలో, చెప్పురా. అరే, నువ్వు ఇచ్చిన బుక్లో చాలా చోట్ల అండర్లైన్ చేసింది, వాటి అర్థం ఏంట్రా? అరే, రాత్రిపూట ఫోన్ చేసి ఏంట్రా నీ పిచ్చి డౌట్లు? ఇంతకీ అది ఏం బుక్ రా? అది కాదురా, ఈ బుక్ ఏదో 11/6 ఏటిగట్టులో అని ఏదో ఉంది. అందులో ఏవో కొన్ని పేజెస్ అండర్లైన్ చేసి ఉన్నారా? అరే, బుక్ కొన్నానని చెప్పాను రా, చదివానని చెప్పానా? మరి లైన్స్ ఇవన్నీ ఏంటి? అది సెకండ్ హ్యాండ్లో కొన్న బుక్ రా. నాకన్నా ముందు ఆడెవడో అండర్లైన్ చేసి ఉంటాడు రా. అది అడగడానికి మార్నింగ్ టైంలో ఫోన్ చేయొచ్చు కదా. టైం చూసుకోరా, నువ్వు చదువులో పడితే ఇంకేం చూసుకోవా? అది కాదురా, ఇప్పుడు ఈ విషయం చెప్పు ముందు. నువ్వు ముందు ఫోన్ పెట్టే. హలో హలో, మరి ఈ లైన్స్ ఎవరు పెట్టుంటారు? వీటికి మీనింగ్ ఏంటి? నీతో మాట్లాడాలని నాకు తెలుసు. ఇది కొంచెం ఆశ్చర్యంగా నా మనసులో ఉన్న భావాలను నా హృదయం వేగంగా అనిపించింది. కానీ నిన్ను మనసులో ఉన్న భావాలు చెప్పాలని చాలా ప్రత్యేకంగా అనిపించావు. నువ్వు నన్ను గమనించావా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు తెలుసు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. నా ప్రేమ ఆ సూర్యోదయం కాంతుల్లా ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకుని ఉండాలని ఆశపడుతున్నాను. వానలో ప్రతి చినుకు నీ మధురమైన మాటలు నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ అగ్ని, ఈ నీరు, ఈ గాలి, ప్రతి అణువు నా ప్రేమతో నిండిపోతున్నాయి. నీ జ్ఞాపకాలతోనే నా రోజు మొదలవుతుంది. ఆ గోదావరి గట్టున రావి చెట్టు కింద శివుడి సన్నిధిలో ఆ గట్టుపైన కూర్చొని గోదావరి అలల శబ్దాన్ని ఆలకిస్తూ నీ రాకగా ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. ఇది ఒక లవ్ లెటరా? ఆ అమ్మాయి బుక్లో కొన్ని పదాలను అండర్లైన్ చేసి తన ప్రేమను చెప్పాలనుకుందా? అసలు ఎలా ఎందుకు తన ప్రేమను చెప్పాలనుకుంది? ఇంతకీ చెప్పిందా లేదా? అసలు వాళ్ళిద్దరూ కలిసారా? అయినా బుక్ ఎందుకు పారేసుకుంది? ఆ బుక్ తిరిగి తిరిగి నా దగ్గరికే ఎందుకు వచ్చింది? అంటే మన గురువుగారు శివమన్ సినిమాలో సీసా చెప్పిన ప్రేమ కథలాగా ఇది బుక్ చెప్పిన ప్రేమ కథ అంటావు? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నా జర్నీలో వాళ్ళు కలిస్తే సీతారాములను కలిపిన హనుమంతుల్లా కాకుండా ఒక జంటను కలిపిన సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటుంది కదా. నాకు ఒక మంచి లవ్ స్టోరీ దొరుకుతుంది కదా. నువ్వు చెప్పింది బానే ఉందిరా, కానీ ఇప్పుడు ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలీదు, ఎవరిని ప్రేమించిందో తెలీదు, వాళ్ళిద్దరి ప్రేమ కథ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో తెలీదు. అలాంటి వాళ్ళని నువ్వు ఎలా కలుపుతావు? ఇది ఎలా వర్కౌట్ అవుద్ది? అవన్నీ నాకు తెలీదురా. ఈ బుక్ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు ఈ బుక్లో ఉన్నట్టు ఆ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, అది తెలుసుకోవాలి నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను రా. చూద్దాం ఈ బుక్ నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. ఒక పుస్తకాన్ని, కొన్ని పదాలని, ఒక లెటర్ని పట్టుకుని ఒక అమ్మాయిని కలవటానికి ప్రయాణం మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణానికి గమ్యం లేదు, గుర్తులు తప్ప. హాయ్, మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దునే లేచారు? యాక్చువల్లీ చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. అవునా? ఎక్కడికి? ఈ బుక్ గురించి తనకెందుకు చెప్పడం? ఏం లేదు, నా ఫ్రెండ్ సినిమా కోసం లొకేషన్ రెక్కింగ్కి బయటకు వెళ్తున్నాం అంతే. ఓ, మరి మళ్ళీ ఎప్పుడు రిటర్న్? మేబీ 2-3 days. ఓ, హలో,
ఆర్ యూ దేర్? యా. మరేంటి సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు? జస్ట్ క్యాజువల్గా కాల్ చేశాను అంతే. ఓకే సరే బాయ్. యా బాయ్, టేక్ కేర్. యూ టేక్ కేర్. బాబాయ్, ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు, శివుడు గుడి అలాంటి చోటు ఏమైనా ఉందా? ఇళ్ళంకలో ఉందండి. ఇటా పక్కన గుడి రావి చెట్టు ఉందండి. ఎంత దూరం ఉంటుంది? అవునా, ఇక్కడైతే తెలీదండి. ఓకే ఉన్నాయండి, దుద్దిపట్లో కూడా ఉన్నాయండి. గుడి, సరే. రాయి చెట్టు, యాప చెట్టు వీటికొట్టి పక్కనే ఉంటాయండి. బాబాయ్, గోదావరి గట్టు, ఒక పెద్ద రావి చెట్టు, ఆ చెట్టు కింద ఒక శివుడి గుడి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి ప్లేస్ ఏమైనా ఉందా? గుడి పెద్దగా, ఏం ఐడియా రావట్లేదా? ఓకేలే. ఇక్కడే ఉండేదండి ఓ పెద్ద రాయి చెట్టు, అది కొట్టేసి బిల్డింగ్ కట్టేశారండి. పెద్ద తెప్ప ఊరుందండి, అక్కడ చూడండి. ఇదేంటి ఒకప్పుడు నేనున్న ఊర్లానే ఉంది. మా నాన్న వర్క్ చేసిన పోస్ట్ ఆఫీసు
నైస్ విలేజ్. మొత్తానికి మా పాతూరు వచ్చామన్నమాట. ఒకసారి అమ్మకు ఫోన్ చేద్దాం, హ్యాపీ ఫీల్ అవుతుంది. రేయ్, నీకు అమ్మ గుర్తుందా? అమ్మా, నీకు శివుళ్ళంక గుర్తుందా? నాకు గుర్తుండకపోవడం ఏంట్రా? మనం ఆ ఊర్లో 5 సంవత్సరాలు ఉన్నాం. నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు మనం ఉండింది అక్కడే. అవును, ఆ ఊరు గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? అదేనమ్మా, నేను లొకేషన్ పని మీద వచ్చాను కదా, ప్రజెంట్ ఆ ఊర్లోనే ఉన్నా. ఇక్కడికి వచ్చాక ఈ ఊరు చూసాక అప్పుడు గుర్తొచ్చింది, అందుకే నీకు ఫోన్ చేశాను. ఓ, ఆ ముక్క నాకు చెప్పుంటే నేను వచ్చుండేదాన్ని కదరా. అయినా ఆ ఊర్లో ఎంకాయమ్మ అని ఒక ఆవిడ ఉండేదిరా. ఆవిడ మనల్ని చాలా బాగా చూసుకుంది. రే, అక్కడికి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేయించు, నేను మాట్లాడతాను. అలాగేనమ్మా, సరే మళ్ళీ కాల్ చేస్తానులే. గోదావరి గట్టున రావి చెట్టు కింద శివుడు గోదావరి గట్టు, గట్టుపైన కూర్చొని గోదావరి అలలు రావి చెట్టు, నీ రాకతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. మరి శివుడు గుడి? నీ రాకతో ఎదురు శివుడి గుడి కూడా ఇక్కడే ఉంది. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. ఓం నమ శివాయ. అంటే గోదావరి గట్టు, రావి చెట్టు, శివుడి గుడి. ఎస్, లెటర్లో అమ్మాయి రాసిన అడ్రస్ దొరికింది. ఇంకా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. హాయ్ ప్రియా. హాయ్, మీరు శివుళ్ళంక వెళ్ళారంట కదా? యా జస్ట్ నౌ. మీ అమ్మగారు. మీరు చిన్నప్పుడు అక్కడే ఉండేవారంట కదా? అవును. ఇంతకీ మీరు ఆ ఊరు ఏ పని మీద వెళ్ళారు? అదే చెప్పాను కదా, లొకేషన్ చూడడానికని. ఓహో, ఎన్ని రోజులు అక్కడ? మేబీ 3 days. మరి స్టే ఎక్కడ చేస్తారు? ఐ డోంట్ నో. ఈ దగ్గరలో ఏదో టౌన్ ఉందంట. అక్కడికి 7 kilometers దూరంలో మా ఊరుంది. మీరు అక్కడికి వెళ్ళి స్టే చేయండి. అక్కడ మా పెంట్ హౌస్ కూడా ఉంది. మా బాబాయ్ వాళ్ళ కొడుకుంటాడు. మీకు ఏదైనా కావాలి అంటే తను చూసుకుంటాడు. హే దట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. శివుడి లంకలో గోదావరి చాలా చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు వెళ్ళాను, ఒకసారి చూడండి. మీరు వెతికే లొకేషన్కి ఏదైనా సరిపోతుందేమో. హే, నేను ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. ఓకే, ఆ ప్లేస్ బాగుంది కదా? యా టేక్ కేర్, బాయ్. ఓకే, బాయ్. ఈ ఊళ్ళో ఉండడానికి హోటల్స్ ఏమైనా దొరుకుతాయా? ఇక్కడ హోటలే ఉండవమ్మా, దగ్గరలో టౌన్ ఉంది. టౌన్లో కనకదుర్గ హోటల్ బాగుంటుంది. అక్కడే బాగుంటుందిరా, అంత ఎదరికి వెళ్తే పాలకొల్లు దగ్గరలో అదే గొప్ప హోటల్ కదరా. అలా కాదురా, ఎప్పుడెళ్ళా నువ్వు? మొన్న టౌన్కి వెళ్ళినప్పుడు చూసాను రా. మొన్న వెళ్ళావా? దానికన్నా కొద్దిగా ఎదురుకి వెళ్తే బాలేవల్ అనే ఒక గెస్ట్ హౌస్ ఉంది, అది చాలా బాగుంటుంది. ఫైనల్ గా అక్కడైతే హోటల్స్ ఉన్నాయి కదా, ఉంటాయి. నేను చూసుకుంటాను. అరే బాబు, ఒక నిమిషం ఆగు. మీ ఊడు వస్తాడరా. అరే రవి, ఇలా రా బాబు. ఇతర కుర్రకారే కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇదేంటి మన ఊరికి అరుచుంది? ఎవడి కుర్రోళ్ళ ఏత బొండలాగా ఉన్నాడు? ఏంటి సినా, మనోడు టౌన్ లో ఉండడానికి వచ్చాడు రా. రూమ్ ఏదైనా కావాలంట. రాఘవేంద్ర బాగానే ఉంటది కదా.
అవును నేను చెప్పాను కదా బాగుంటుందని. చెప్పేటి మరి చెప్పలేటి. మీరు ఎవరి తాలూకండి? నేను ఎవరి తాలూకా కాదండి, సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ చూద్దామని ఊరొచ్చాను. ఉన్నాయి కదా. మా ఊర్లో లొకేషన్స్ బాగున్నాను మీకెలా తెలుసా అండి? అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఈ ఊళ్ళో ఒక 2 years ఉన్నానులేండి. ఓహో అలాగా అండి. ఎవరబ్బాయి గారండి మీరు? నేనా? పోస్ట్ మాస్టర్ గురునాథం గారు వాళ్ళ అబ్బాయి. ఓ అవునా? మీ నాన్న చాలా మంచోడే. బాగున్నారా? మంచోడు అయినా బాగున్నారండి. నాన్న మంచి గుణం అయింది, చాలా మంది గెలిచేశాడు. పెద్దోడైపోయాడురా. మా అయ్యా గుర్తుపట్టావా? నేను మా రవి గారిని. అదే మా ఇంటర్మీడియట్లో నీ జూనియర్ని. అదే మాయా ఇంటర్మీడియట్లో నీ పుస్తకాలు తీసి చదువుకున్నాను కదా, గుర్తు రాలేదా? లేదు. గోదావరి దూకి ఈత కొట్టేవాళ్ళు, జాంకాయలు దొంగతాను, బొండాలు మాయా, కొబ్బరి బొండాలు కొట్టించేవాడు నీకు. ఇంకా గుర్తు రాలేదా మాయకి? నీతో పాటు సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళేవాడివి. ఓ రోజు సెకండ్ షో సినిమా లేట్ అయితే గేట్ దుక్కితే మా నాన్న వాత ఎట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు, ఇదిగో. ఓకే 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 గుర్తొచ్చింది. మాయా నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదా. నేను మాయా జంకాయం కొడుకుని. ఓ గుర్తొచ్చింది గుర్తొచ్చింది రవి. ఏం పర్లేదులే మాయా. మాయా వచ్చేసాం ఇంటికి. ఇదే మన ఇల్లు. దా ఫిష్ చేప రాదా ఇల్రా. వస్తున్నా. సాత్విక్. ఎస్ టీచర్. కొంచెం చూస్తుండు. రామయ్యా ఇదే మాయ మన ఇల్లు. ఇప్పుడే వస్తాను, నువ్వు చెప్తూ ఉండు. మీరు పలకండి రా. తుమ్ముడిపోయింది. పర్లేదు రాదా రా. ఎవరితను? మాయా మా ఆవిడ రాదా. హాయ్ అండి. రాదా బద్రి పాత పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయి. చిన్నప్పుడు నేను సినిమాలు తీసుకెళ్ళారని చెప్పాను కదా. ఈయనతో నేను అన్ని సినిమాలు చూసానని చెప్పాను కదా. ఒకసారి అర్ధరాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్తే మా నాన్నకు వాత ఎట్టాడని చెప్పాను కదా. ఇక్కడ వాత ఎట్టాడు కదా ఈ మాయ వల్లే. ఏమయ్యా చెప్పడం మర్చిపోయాను. సినిమా డైరెక్టరు సినిమా పని మీద మన ఊరు వచ్చాడంట. 4 రోజులు ఇక్కడే ఉంటాడు. టౌన్లోకి పోయి ఎక్కడో హోటల్లో ఉంటా అన్నాడు. నేనే దగ్గరుండి అంటి పెట్టుకుని తీసుకొచ్చాను. ఏమయ్యా టీ కాఫీ నాకు తాగుతారండి? అండి ఏంటి? నాకు మా అయ్య అంటే నీకు అన్నయ్య. చక్కగా అన్నయ్యని పిలు. రవి కూల్ నో థ్యాంక్స్. ఇప్పుడు ఏమవుద్దమ్మా? మాయా మన ఇంట్లో పాడి కల్తీ ఉండదు. ఫ్రెష్ మిల్క్, చక్కటి పాలు. నువ్వు వెళ్ళి చిక్కటి కాఫీ తీసుకురా. తాగు మాయా. రాదా నాకోటి వెళ్ళు. మాయా నువ్వు చుడిపోయావేంటి? అలా కూర్చో. పర్లేదు పల్లెటోడు. రామాయా కూర్చోదా. ఓకే కూర్చో మాయా. మాయ ఒక నిమిషం. దుమ్ము. ఇప్పుడు కూర్చో మాయా. ఓకే కూర్చో. అమ్మయ్యా. ఏంటి మేళ చూస్తున్నావు? జాంకాయ కావాలా? బొండం తాతావా? అది కాదు రవి. అమ్మా ఎక్కడ? అమ్మ నీకు తెలిసిందే కదా మాయా, ఊళ్ళో ఏం జరిగినా అన్నిట్లో అమ్మ ముందు ఉండేది. ఇందులో కూడా కొంచెం తొందరపడిపోయింది. సారీ. అయ్యో సారీ ఎందుకు మాయా? ఉన్ననాళ్ళు సంతోషంగా ఉంది, వెళ్ళేటప్పుడు కూడా సంతోషంగా పోయింది. ఇంతకన్నా ఏం కావాలి మాయ మనిషికి? పిల్లలా? రాదా గవర్నమెంట్ స్కూల్ టీచరు మన ఊరు స్కూల్లోనే. ఇదిగో పొద్దున్న సాయంత్రం ఇలా పిల్లలకి ట్యూషన్ చెప్తుంటది సరదాకి. హాయ్ మా మాయ హైదరాబాద్ నుంచి వచ్చాడు. నువ్వు భయం ఎదవలకి. తీసుకోండి. వచ్చేసింది కాఫీ. మాయా కాలిపోతే జాగ్రత్త. ఓకే మీరు కూడా. ఏది ఏమైనా రాసేది కాఫీ అంటే అమృతం అంతే. ఏంటి మాయా కాఫీ బాలేదా? బొడం కొట్టినా? బాగుంది. తాగు మరి. తాగుమయ్యా. బాగుంది. తాగి బాగుందా? బాగుందమ్మా. బాగుందంట.
సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పిల్లల్ని పంపించొస్తాను. నువ్వు వెళ్ళు, పిల్లలు చూసుకో, మా ఆయన నేను చూసుకుంటా. మాయా 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 ఇటు గడప చూసుకో మాయా, తగులు. ఓకే ఇటు మాయా. రామాయా దా లోపల రా. ఇదే మాయ నీకు అది స్టార్ హోటల్లో ఉంటది. ఎలా ఉంది, బాగుందా? ఏంటి మాయా ఏసీ లేదని చూస్తున్నావా? మాయా చల్లగా ఉంటాయి. మొన్న ఇప్పించాను సున్నాలు. చూడు చూడు మిద్దులు చూడు, పైన పెంకిటిల్లు. నీకు చాలా కంఫర్ట్ గా ఉంటది. ఓకే కదా మాయా? నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొచ్చేస్తాను. నువ్వు ఫ్రెష్ అప్ అయిపో ప్లీజ్. ఏ మాయా? మాయా ఓ బొండం తెచ్చానా? నేను తెచ్చేస్తాను. ఓ బొండం లేదా అది తాగేసి ఫ్రెష్ అప్ అయిపో. తెచ్చేస్తాను మాయా, తాగేసి ఫ్రెష్ అప్ అయిపో. తెచ్చేస్తాను. నైస్ రూమ్. హాయ్ ప్రియా. హాయ్. టౌన్కి వచ్చారా? మంచి హోటల్ దొరికిందా? లేదు, ఇదే ఊర్లో ఉన్నాను. అవునా? అయినా అక్కడ హోటల్స్ ఏముంటాయి? నా చిన్నప్పుడు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, వాడిక్కడే ఉండమని బలవంతం చేస్తే తప్పలేదు. అంటే నేను బలవంతం చేయలేదు కాబట్టి మా ఊరు వెళ్ళలేదా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. ఊరికే అన్నానులేండి. అవును, అక్కడ వైఫై ఉండదు, నెట్వర్క్ సరిగ్గా పనిచేయదు. మీకేమో రాత్రి ఏదో ఒక సినిమా చూస్తేనే కానీ ఏం తోచదు. స్టోరీయో ఓ కాన్సెప్టో ఒక స్క్రిప్టో రాసుకుంటేనే కానీ మీకు నిద్ర పట్టదు. మరి మీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా, లేదా బోర్ ఫీల్ అవుతున్నారా? ల్యాప్టాప్లో మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టోరీ రాసుకోవడానికి వైఫైతో పని లేదనుకుంటా. కథ రాసుకోవడానికి మా బాస్ బ్యాంకాక్ వెళ్తారు, నేను ఈ పల్లెటూరుకు వచ్చి రాస్తాను. నాకు ఇక్కడ ఒక మంచి కథ దొరకచ్చు కదా. సరే సరే, మీ ఫ్రెండ్ పేరేంటి? రవి. సరే, మీరున్న లొకేషన్ నాకు సెండ్ చేయండి. ఎందుకు? ఏంటి రీజన్ చెప్తేనే కానీ సెండ్ చేయరా? హే అదేం లేదు. సరే, ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. బాయ్. ఓకే బాయ్. సాంప్రదాయ మత్స్యకారులు. ఈ బుక్లో ఏవో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేస్తున్నాయండి. ఏంటి ఇందులో కూడా అండర్లైన్ చేస్తున్నాయి? అరే, అన్ని బుక్స్లోనే అండర్లైన్ చేస్తున్నాయండి.
బుక్స్ అన్నీ ఈ అమ్మాయివేనా? అంటే నాకు దొరికిన పుస్తకం ఈ రాధదేనా? అన్నా కాఫీ. ఏంటి నా పేరు రాశాడు? అదేంటి చాలా మంది పేర్లు కూడా రాసుకున్నాడు? అసలు ఎందుకు వచ్చాడు ఈ ఊరితను? అన్నీ కరెక్ట్గా చేసావు. గుడ్. రేపు కూడా ఇలాగే చేయాలి, ఓకేనా? సరే టీచర్. హే గుడ్ మార్నింగ్. నేను వచ్చేసరికి ఇదంతా నోట్ చేసుకోండి, ఓకేనా? అదేంటి బుక్స్ చూస్తున్నాడు? కాఫీ. థ్యాంక్ యూ. ఎయిత్ టేబుల్ స్కూల్కి వచ్చి చెప్తాను, త్వరగా తినేసి వచ్చేసేయండి. ఓకే టీచర్. పుస్తకాల్లో ఉన్న పదాల అండర్లైన్స్ గురించి ఒకసారి రాధని అడగాలి. అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుంది. అడుగుదాం. రాధా, రవి ఇంకా రాలేదా? ఇంకా రాలేదన్నయ్య. పొద్దున్నే పాలమ్మాలి కదా, కొంచెం లేట్గా వస్తారు. ఓ ఓకే. నువ్వు వాళ్ళు మేనమామ కూతురు వెంట కదా? అవునన్నయ్య, చెప్పేశారా? యా. అవును, మీది ఇదే ఊరా? కాదన్నయ్య, దగ్గరలో ఉండే పల్లెటూరు. నీ స్టడీస్ మొత్తం ఎక్కడ చదివావు? స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ? దగ్గరలో ఉండే టౌన్లో చదివానన్నయ్య. ఓ ఓకే. రాధా, నీకు బుక్స్ చదవటం అంటే ఇష్టమా? అదే ఈ నావెల్స్, స్టోరీ బుక్స్ అట్లాంటివి. అవునన్నయ్య, చాలా ఇష్టం. ఓ, అంటే చిన్నప్పటి నుంచి చదివేదానివా? అవును, చిన్నప్పటి నుంచి నాకు నవల్స్ చదవటం అలవాటు. ఇందాక టేబుల్ మీద కొన్ని బుక్స్ చూశాను. ఆ బుక్లో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి. అలా ఎందుకు అండర్లైన్ చేసావు? అలా అండర్లైన్ చేయడం చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా అలవాటా?
గుడ్ మార్నింగ్ మాయా. హే గుడ్ మార్నింగ్ రవి. మొత్తం బొండాలని నీకోసం తెచ్చాను మాయా. ఒక్కడి కూడా వదలకుండా తాగాలి ఈరోజు. 8:00 9:00 10:00 11:00 12:00 1 గంటకోసారి. ఆగాగు రవి, జస్ట్ ఇప్పుడే కాఫీ పర్లేదు మాయా, తాగు. సెలవు చేస్తే మాయ బాగాను. నేనే సెట్టెక్కి దించాను, నీకోసం దించే తాగనంటావేంటి? ఇదిగో మాయా. హే రవి, ఇప్పుడే కాఫీ తాగాను. కాఫీ తాగిన వెంటనే కొబ్బరి నీళ్ళు తాగకూడదు, 1 గంట ఆగి తాగుతాను. సెలవా? గంట తర్వాత పక్కా తాగాలి. అరే నిజంగా తాగుతావు కదా? తాగుతా. మొత్తం ఉండాలని తాగాలి. తాగు. మొత్తం నీకోసం తెచ్చాను, నువ్వే తాగాలి అంతే. ఇక్కడే పెడుతున్నాను. ఏంటి మాయా, వాకింగ్ ఎలా జరిగింది? చెరువు గట్లు, గోదావరి గట్లు, కాలువ గట్లు, పొలాలు అన్నీ చూసావా? ఎలా ఉన్నాయి? అదిరిపోయినాయా? బాగున్నాయి. కాఫీ తీసుకోండి. నాకు ఒకడికి తెచ్చావు, మా అయ్యకేది? అదేంటి రవి, జస్ట్ ఇప్పుడే తాగానని చెప్పాను కదా. కరెక్టే మాయా, చెప్పావు నువ్వు. మట్టిపూర నేనే మర్చిపోయాను. అవును, మీరేంటి ఇవాళ ఇంత తొందరగా వచ్చారు? మా అయ్యకి బోర్ కొడదు కదా, అందుకే పనులన్నీ ఆగడికి అప్పచెప్పి వచ్చాను. ఓ ఏంటి మాయా, గోదావరి అందాలు చూడడానికి ఎలా ఉంటాయి తెలుసా? స్వర్గంలో ఉన్నట్టు ఉంటాయి. బాగుంది. టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టాను. మధ్యాహ్నం వంటకి ఇంకా ఏం చేయలేదు. మధ్యాహ్నం వచ్చి ఏదో ఒకటి చేస్తా. ఏ వద్దు, ఇవాళ మా ఆయన నేను లొకేషన్ చూడడానికి బయటికి వెళ్తున్నాం. మా ఆయనకి గోదావరి రుచులు, అక్కడ ఉన్న వెరైటీలు అన్నీ తినిపించేస్తాను. నువ్వు మా కోసం ఎదురు చూడకు, సరేనా? సరే, నేను స్కూల్ జాగ్రత్త. సరే. ఏమాయి, మొత్తం గోదావరి తిప్పానా? అమ్మాయి ఇందాక పొలం వెళ్ళి వచ్చాను కదా, మొత్తం దుమ్ము దుమ్మట్టేసింది చూడు. రోజు తుడుతూనే ఉంటాను మాయా. రాధా బుక్స్ చూశాను. నాకు దొరికిన బుక్స్లో ఉన్న అండర్లైన్స్ లాగే తన బుక్స్లో కూడా ఉన్నాయి. నాకెందుకో ఈ బుక్ కూడా రాధదేనేమోనని అనిపిస్తుంది. పైగా రాధా రవిలను చూసిన తర్వాత వాళ్ళ కాంబినేషన్ ఎందుకో కరెక్ట్ అని అనిపించడం లేదు. ఈ బుక్ రాధదా కాదా అని నేను తెలుసుకోవాలి. కానీ అది ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటాను. అది 5 క్లాసులు వేసిపోయి మాయా. ముందే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మాయా. ఈ లొకేషన్ నీకు బాగా నచ్చుద్ది మాయా. ఇక్కడ చాలా సినిమాలు తీశారు. అప్పట్లో అబ్బో చాలా మంది డైరెక్టర్లు వచ్చేవారు. గోదావరి గడున రావి చెట్టు కింద శివుడి సన్నిధిలో ఆ గట్టు పైన కూర్చొని గోదావరి అలల శబ్దాన్ని ఆలకిస్తూ నీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. ఇల్లు నీట్గానే ఉంచారు. దట్ క్రెడిట్ గోస్ టు దేవి. దేవి ఎవరు? దేవి మా హౌస్ మేట్. మేము ఇల్లు ఎంత చండాలంగా పెట్టినా తనే నీట్గా చూసుకుంటుంది. ఓకే. ఈరోజు ఏంటి మీ ప్రోగ్రామ్స్? సినిమా వాళ్ళకి పెద్ద పనే ఉంటుందండి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూడటం, మిట్ట మధ్యాహ్నం తర్వాత లేవటం, లేచాక ఇలా గ్రీన్ టీ కలుపుకుని తాగటం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందనుకోండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం, ఫ్రెండ్స్ని పిలిపించుకుని రూమ్లో స్టోరీ డిస్కషన్స్. వాళ్ళు కూడా బిజీగా ఉంటే ఏదో బుక్స్ చదువుకోవడం, అంతే. జీవితంలో సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదనుకుంటా. సినిమా వాళ్ళకి సినిమానే కదండి ప్రపంచం.
మీరేం అనుకోను అంటే మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి. అదేంటి అడగండి, నేను నిన్నే అడగమన్నాను కదా, మీరు ఈ రోజు వరకు ఆలోచిస్తున్నారా? పర్లేదు అడగండి. ఇంతకుముందు మీరెవరినైనా లవ్ చేశారా? ఇప్పుడు కూడా లవ్ చేస్తూనే ఉన్నాను. ఎవరిని? సినిమాని. ఓ, నేను అడిగేది సినిమా గురించి కాదండి, రియల్గా ఎవరినైనా లవ్ చేశారా అని. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అని అంటారు కదా, అందుకే. లవ్ అనేది సినిమా ఇండస్ట్రీకో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకో పేటెంట్ హక్ కాదండి. ఏ ఇండస్ట్రీలోనో లవ్ కామన్. కాకపోతే మా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి కొంచెం అది ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు అంతే. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని లవ్ చేయలేదా? నేను ఎవరిని లవ్ చేయలేదు. మీరు ఇంత అలా అడుగుతున్నారంటే మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? పర్లేదు, ఫీల్ ఫ్రీ, చెప్పండి. అంటే కాలేజ్ డేస్లో ఒక లవ్ స్టోరీ ఉండేది. అది పెద్దది కాకుండానే ముగిసిపోయిందా? నాది వన్ సైడ్ లవ్ అండి. అంటే ఆ అబ్బాయి మీకు ప్రపోజ్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డా? కాదు, నేనే చెప్పలేకపోయాను. అలా నా లవ్ నాలోనే మిగిలిపోయింది. తను వచ్చాక ఎలా స్టార్ట్ చేయాలి? బాగానే కొడుతున్నావురా, మూత ఎగరకున్నాను. 30 రోయ్ తెచ్చేసావా? ఏది బా గారు స్మెల్ ఓకేనా? చీర్స్ మాయా, చీర్స్ నాకు. మాయా, నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, ఏమి అనుకోకూడదు మరి. అడుగు. అసలు నువ్వు తీబోయే సినిమా స్టోరీ ఏంటి మాయా? లవ్ స్టోరీయా, యాక్షనా, థ్రిల్లరా? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అయితే మా తీమాయా, మా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఎరా ఆకు. అవునవును. అంటే లవ్ స్టోరీ అంటే కొన్ని ట్విస్టులు ఉండాలి రవి. లవ్ స్టోరీ అంటే ఎమోషన్ ఉంటుంది కానీ ట్విస్ట్ ఎక్కడ ఉంటుంది మాయా? కరెక్టే, కానీ చిన్న ఫీల్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దూరం అవ్వటం, కలవడం, ఏదైనా ఇవ్వాలనుకోవడం, ఇవ్వలేకపోవడం. సో స్టోరీ అలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అవును మాయా, అది కరెక్టే. అవన్నీ మా స్టోరీలో అంటే ఏం లేదు రవి, బాగా లవ్ చేసిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల దూరం అవుతుంటారు. రకరకాల ప్రాబ్లమ్స్. కొంతమందికి క్యాస్ట్ ప్రాబ్లం, మరికొంతమందికి క్యాస్ట్ ప్రాబ్లం. లెటర్స్ కోసం వెయిట్ చేయటం, లవ్ లెటర్స్ రాయడాలు. ఈ రోజుల్లో లవ్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి మాయా? అవన్నీ అప్పుడు కదా, ఇప్పుడు అంతా వాట్సాప్, ఫేస్బుక్ కదా మాయా. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఎర్లీ 20s లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. టీనేజ్లో ఉంటారు కదా, సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళతో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ ఏజ్లోనే కదా నిజమైన ప్రేమ పుడుతుంది. అవును మాయా. ఆ ఏజ్లో ప్రేమించుకోవడం, కలవాలనుకోవడం, కలుసుకోలేకపోవడం. అప్పట్లో ఫోన్స్ కూడా లేవు కాబట్టి ఈ లెటర్స్ రాయడం, లేదా ఈ ఫ్రెండ్కి ఏమైనా ఇచ్చి పంపించడం, లేదా ఇదిగో ఇలాంటి బుక్కుల్లో కొన్ని అండర్లైన్ చేసి తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోవటం, అది చేరిందో లేదో తెలుసుకోలేకపోవటం, వాళ్ళు కలుసుకున్నారో లేదో అని బాధపడటం, ఇవన్నీ ఉంటాయి కదా లవ్ స్టోరీస్లో. అవునవును. అలాంటివి నీకేమైనా ఉంటే చెప్పు, దాన్నే కొంచెం డెవలప్ చేసి సినిమా చేస్తాను. మా ప్రేమలో అలాంటివి అంటే మాయా
జాన్ తోట, లవ్ లెటర్లో, ఇంకా హే ఐ మీన్ నీ ఫ్రెండ్స్లో కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా లవ్ స్టోరీ ఉంటే చెప్పు. చెప్పురాదా, మాయకన్నా హెల్ప్ అవుద్ది. చూడనయ్య, మా లవ్ స్టోరీ చాలా క్లియర్గా ఉంది. మా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. మా లవ్లో ఫెయిల్ లేదు. నేను తను నన్ను మాత్రమే ప్రేమించుకున్నాం. మాకు ఎటువంటి లవ్ ఫెయిల్యూర్స్ లేవు. నువ్వు దేనికోసమో వెతుకుతున్నావు. నీకేదో స్టోరీ కావాలి, అది మేం కాదు. నువ్వు ఈ ఊరు లొకేషన్ కోసమైతే రాలేదు, ఏదో బలమైన కారణం మీద వచ్చావు. అదేంటో చెప్పండి. గ్రేట్, టీచరేవు కదా, బాగానే కనిపెట్టేశావు. థ్యాంక్ యూ. ముందు మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు, ఈ బుక్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇందులో ఉన్న పదాలు కొన్ని కామన్గా అండర్లైన్ చేసి ఉన్నాయి. ఆ పదాలన్నీ ఫామ్ చేస్తే ఒక లవ్ లెటర్ అని అర్థమైంది. ఆ లవ్ లెటర్ని డీకోడ్ చేస్తే ఆ లెటర్ ఈ ఊరు అబ్బాయికి రాసిందని అర్థమైంది. సో ఆ అబ్బాయి ఎవరని తెలుసుకుని ఆ లవ్ స్టోరీ ఎవరిదని తెలుసుకుందామని నేను ఈ ఊరు వచ్చాను. నిన్న మీ టేబుల్ మీద కొన్ని బుక్స్ చూశాను. అందులో కూడా ఈ బుక్లో లాగే కొన్ని బుక్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి. అందుకే ఈ లవ్ స్టోరీ కూడా మీదేనేమో అనుకున్నాను. కాదని అర్థమైందిలే. కాదు. సో ఈ అమ్మాయి ఎవరో, లవ్ స్టోరీ ఏంటి, అది నేను తెలుసుకోవాలి. అందుకే రవి, నిన్న మీ ఊర్లో ఉన్న కొన్ని లవ్ స్టోరీస్ లిస్ట్ అడిగాను. ఆపరా బాబు, వచ్చాం ఆపరా బాబు. ఎవడ్రీడే వచ్చేది ఆగరా బాబు. ఏంటి బాబు, రవి గారు ఇల్లు ఇదేనండి? ఇదే. సూపు గారు అంటే ఎవరండి ఇక్కడ? నేనే. అయ్యో బాబు గారండి, నమస్కారం అండి. నా పేరు గురవప్ప అండి. ఇష్టమైన వాళ్ళందరూ గురు అని పిలుస్తారండి, ఇష్టం లేని వాళ్ళందరూ పప్ప అని పిలుస్తారండి. మీరు ఎలా పిలిచినా పలుకుతానండి. ఏమో, ఇదిగోండి, ఇది మీకోసమే. ఏంటిది? అయ్యి బాబాయ్, అమ్మగారు పంపారండి మీకోసమే. అమ్మాయి గారు ఎవరు? అయ్యి బాబాయ్, పిఎం గారు అండి. అలా అడుగుతారేంటండి, మీకోసమే. ఓ ప్రియానా. అక్క, బావగారి దగ్గర వచ్చానే. బావగారు చాలా బాగున్నారే. అప్పుడే చుట్నా ఆత్రేపురం పూతరేకులాగా తెల్లగా నెగనెగలు ఆడిపోతున్నారే. అబ్బా, వాళ్ళ అదృష్టవంతురాలువే. మంచి బావని పట్టేశావు. మీ జంట పద్మావతిదేవి వెంకన్న బాబు చూడ ముచ్చటగా ఉంటుందా? ఏనే బావగారు ఫోన్ ఇమ్మంటావా? సరే, మీరే మాట్లాడతారా? సరే, నువ్వు చెయ్యి మాట్లాడతావు కదా. బావగారు తీసుకోండి, వెళ్ళొస్తానండి. పెట్టరాకు, సరిగ్గా పెట్టు. అయ్యి బాబాయ్, ఏంటి మళ్ళీ వస్తున్నాడు? దగ్గరండి, మీకు చెప్తాను. ఏంటి ఏంటి కళ్ళు అవుతారండి. బాగుందండి, కావాలని చెప్పండి. పొద్దున్న అలా చెట్టు మీద కింద తీసి మనకి ఇచ్చేస్తారండి. కావాలంటే ఫోన్ చేయండి. మీ నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పండి. చెప్తాను, 9848238667. బావగారు. ఊరాకు సీరే బాబు. ఊరే పప్ప, ఫోన్ ఏంటి ఆడబెడుతున్నా? ఏండి, జేబు ఇక్కడే ఉందండి, ఎక్కడే పెట్టుకున్నాను. ఒరు బాబు, ఆడ పెడితే దెబ్బడిపోతా. అయ్యి బాబోయ్, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయండి. సాటి పనోడి చెప్తే ఖచ్చితంగా నిజమై ఉంటుందిలే. నేను పనోడు నీకెలా తెలిసిందిరా? ఓ పనోడికి ఇంకో పనోడిని కనిపెట్టడం కట్టవేయండి. ఆయన గొప్ప అదృష్టవంతుడు రా బాబు. నువ్వు ఓనర్తో కూర్చుని మందేస్తున్నావు. గొప్ప జాతకం రా బాబు నీది. మనకెప్పుడు వద్దాం ఇలాంటి అదృష్టం. ఏంట్రా అలా చూస్తున్నావు? తీయి, మళ్ళీ పని లేకపోతే అమ్మగారు మన పేట పేరు వచ్చేద్ది. తీరా బాబా. పేపర్లో ఫస్ట్ పేరు ఉంది కదా, ముందు అక్కడికి వెళ్తున్నాం. మా అయ్యా ప్రసాద్ అని మన ఫ్రెండ్ ఆడు. ఏంటి ప్రసాద్, జమా ఖర్చులు రాస్తున్నావా? రాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఇతనెవరు? ఈయన బద్రి అని మా మాయ, మన ఊరు పోస్ట్ మాస్టర్ ఉండేవారు కదా, వాళ్ళ అబ్బాయి. అవునా? హాయ్.
చాలా రోజుల తర్వాత వచ్చారు. అది అంటే మా మాయ సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. ఒక మంచి లవ్ స్టోరీ. మీది కూడా లవ్ మ్యారేజే కదా, మీ స్టోరీ అని ఉపయోగపడతామని తీసుకొచ్చాను. నువ్వు చెప్పావనుకో ఉపయోగపడితే తీసుకుంటాం. ఏమా బాగున్నావా? పెసదు అలాగలాగే మా రెస్టారెంట్ ఏముంది, ఒక ఆటో వెళ్తుంది, వెళ్తూ ఉంది, అందులో నేను కూర్చున్నాను, తను కూర్చుంది, ఇద్దరం కూర్చున్నాం. అలా ఆటో వెళ్తూ ఉంది, గొంతులో పడింది, ఇద్దరు తలకాయలు గట్టిగా తగిలాయి. అలా మా ఇద్దరు చూపులు కలిసాయి. అలా చూసుకుంటూనే ప్రేమలో పడ్డాం. ఇప్పటికీ అలాగే చూసుకుంటూనే ఉన్నాం. ఒరే ప్రసాద్, ఇందులో ఉంది గొప్ప, చూసుకోవడం తప్ప. ఓయ్ అలా అంటావేంటి? ప్రేమ అంటే చూసుకోవడమే కదా. సో అలా చూసుకుంటూనే ప్రేమలో పడిపోయాం. ప్రసాద్, ఇంతకు మించి ఇంకేం లేదా? అంటే ఈ లవ్ లెటర్ రాసుకోవడం, ఎప్పుడన్నా సరదాగా ఇద్దరు కలవాలనుకోవడం, కలవలేకపోవడం, ఈ బుక్స్ లాంటివి ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారా ఎప్పుడైనా? లెటర్స్, బుక్సా? మా ప్రేమ ఓన్లీ చూపులతోనే మొదలై చూపులతోనే ప్రయాణిస్తుంది. ఇప్పుడు వరకు సరిగ్గా మాట్లాడుకోనే లేదు. ఇదిగో ఇప్పుడు కూడా ఇలా సిగ్గుపడతానే ఉంది. మాయా, వాళ్ళు సిగ్గుపడడం చూస్తే నాకు సిగ్గేస్తుంది. మనం వెళ్ళిపోదాం పద. వచ్చే మాయదా. ఇదిగో బద్రి, మీ కథకు మా స్టోరీ సెట్ అవుతుందా? అంటే ఈ చూసుకోవడం వరకు పాయింట్ని యూజ్ చేసుకోవచ్చులే. అలాగే. ఓకే, థ్యాంక్స్ ప్రసాద్. కథ ఫైనల్ చెప్పండి, మనోడికి చెప్పి ఊరంతా బ్యానర్ కట్టించేద్దాం. నీ స్టోరీ చెప్పి సినిమా చేస్తే బ్యానర్ ఖర్చులు కూడా రావు. మా గొప్ప స్టోరీ చెప్పేలా రా బాబు. తలనొప్పి వచ్చేస్తుంది మా వీళ్ళ కథలు. ప్రేమ కథలు ఏమో కానీ తలనొప్పి వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళగానే రాత్రి కాఫీ పెట్టించుకు తాగాయి. ఏంట్రవి, గేదెలు చాలా తక్కువ గోదావరి గట్టుకు తీసుకెళ్ళాడు మాయా. ఏమో మాట వింటలేదు. ఏంటన్నయ్య, ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏం దొరకలేదే. వాళ్ళ ప్రేమ కథలని మా బుర్రలు పోని అంతే. నాకెందుకు ఆ పుస్తకం మన ఊరోది కాదనిపిస్తుంది మాయా. ఎందుకు రవి అలా అనుకోవడం? మన ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు కదా, చూద్దాం. రాదా, దీనికి నీళ్ళెట్టవా ఈ దూడకి? పెట్టానండి. ఆ పేడ చూడు రాదా, అగ్గడి వచ్చాక పేడ ఎత్తామని మొత్తం పేడగళ్ళు ఎత్తిచ్చు. నువ్వు ఎత్తగా బాబా, ఆడితే ఇచ్చి సరేనా? దిగుమా, నేను చెప్పాను కదా శాంతకి ఇల్లు అని. ఇదే దా. ఓకే. శాంతక్క, శాంతకోయ్.
బాబోయ్ 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 ఏముంది వాళ్ళ ప్రేమలో ధైర్యం తప్ప అయ్యి బాబోయ్ నా బుర్ర సంపేలా ఉంది. నెక్స్ట్ ఆ స్ట్రీట్కి వెళ్ళాలా? ఏముంది మాయా వీళ్ళ ప్రేమలో దైద్రాలు తప్ప. స్లో వింటే ఫీల్ అవుతా. ఫీల్ అయితే అయినా మాయ నా బుర్ర పిచ్చి వచ్చేసేలా ఉంది. అయ్యి బాబోయ్ సర్లే కానీ నెక్స్ట్ స్ట్రీట్ వెళ్ళాలి. ఏంటి మాయ వెళ్ళేది? ఇంకో 4 కొంపలు తిరిగితే నాకు వస్తుంది పిచ్చి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. నీకు బొండం ఆహా నీకు కాదు, నేను తాగాలి 10 బొండాలు, లేకపోతే నా పని అయిపోద్ది. ఎటు వెళ్ళాలి? అయ్యి బాబు చూసామాయా పిచ్చి వచ్చేస్తుంది. బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు. నువ్వు తొందరగా వచ్చామాయా, బొండాలు కొట్టేసి పెడతాను. అయ్యి బాబోయ్ నాకు తెలుసు ప్రియా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్. 2 ఏళ్ల నుంచి కెనడా వెళ్ళాలనుకుంటున్నావు. సడన్గా ఈ అవకాశం నీకు దొరికిన సంతోషంలో ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు అర్థం కావట్లేదు. యామ్ ఐ రైట్? కమ్ ఆన్ ప్రియా, ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. లెట్స్ హ్యావ్ ఏ బ్లాస్ట్. నేను ఆఫీస్లో అందరినీ పిలిచి పార్టీ అరేంజ్ చేస్తాను. సార్ ప్లీజ్. ఏమైంది ప్రియా? ఐఎమ్ సారీ సార్, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో టు కెనడా. వాట్? ఆర్ యూ సీరియస్? ఎస్ సార్. ఆన్సైట్ ఆఫర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? అలాంటి ఆఫర్ నీకు వస్తుంటే నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా? ఐ డోంట్ బిలీవ్ దిస్. అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. అదే ఎందుకు? ఓ ఐ గాట్ ఇట్. ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్ళికొడుకు జాబ్ చేయొద్దని ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టాడా? నో సార్. ఇన్ఫ్యాక్ట్ నేనే అతని కోసం కెనడా వెళ్ళకూడదు అనుకుంటున్నాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? అసలు అతను ఎవరు? ఏం చేస్తుంటాడు? తను ఫిలిం మేకర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు, ఆస్పైరింగ్ డైరెక్టర్. వాట్ ఆర్ యూ టాకింగ్ ప్రియా? ఐ థాట్ హీ వాజ్ ఆల్రెడీ ఏ ఫేమస్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రియా, ఐ సీరియస్లీ డోంట్ నో హూ ద గైస్. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. నువ్వేమో అతను ఆస్పైరింగ్ డైరెక్టర్ అంటున్నావు. పోనీ అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అలాంటి వాడి కోసం ఇన్నాళ్ళ నీ కెరియర్ని, కంప్లీట్ ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేస్తావా? ఇట్ బి కాల్ మ్యాడ్. కెనడా వెళ్ళాలి అని అనుకున్న నా డ్రీమ్ నాకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కలిగింది సార్. కానీ తను చిన్నప్పటి నుండి డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాడు. సినిమా కోసమే కలలు కన్నాడు, సినిమా కోసమే బతుకుతున్నాడు. తనకి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ చాలా టాలెంట్ ఉంది. వాటన్నిటికంటే తన మీద నాకు చాలా చాలా నమ్మకం ఉంది. నేను కెనడా వెళ్ళడం కంటే కూడా అతను డైరెక్టర్ అవ్వడమే నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నాకంటూ ప్రత్యేకంగా గోల్స్ ఏం లేవు. తన గోలే నా గోల్. మీరు చెప్పారు కదా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ అని. ఆ తక్కువలో తను బెస్ట్ ప్లేస్లో ఉంటాడు సార్. సార్, ఈ ఆఫర్ కోసం మన ఆఫీస్లో చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళల్లో డిజర్వ్ క్యాండిడేట్కి ఈ ఆఫర్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ, బట్ ఐఎమ్ సారీ సార్. ప్రియా, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఎస్, ఆఫ్ కోర్స్ సార్. నువ్వు చేసుకోబోయేది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అమ్మా నాన్న చూసిన సంబంధమే సార్. అవునా? నాకు అలా అనిపించట్లేదే. ఏ మాటకా మాట నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి
నువ్వు ఎప్పటి నుంచో అతన్ని ప్రేమిస్తున్నావు అనిపిస్తుంది. పెళ్ళి అనుకున్నాక ప్రేమించకుండా ఎలా ఉంటాం సార్? రాధా, రవి ఇంకా రాలేదా? ఇంకా లేదన్నయ్య. ఇవాళ గేదెల్ని పొలంలో కాకుండా వేరే చోట కట్టేయమని చెప్పాను. లేట్ అవ్వచ్చు, 1 గంటలో కూడా రావచ్చు అన్నయ్య. ఓకే. ఏంటన్నయ్య, మీకు బయటికి వెళ్ళే పని ఉందా? పర్వాలేదమ్మా, నాకు ఊళ్ళో అంతా అలవాటైంది. నేను అలా వెళ్ళి తిరిగేసి వస్తాను. ఓకే అన్నయ్య. ఏమండి, ఒక నిమిషం. ఇక్కడ లక్ష్మణ్ వాళ్ళ ఇల్లు అక్కడండి. లక్ష్మణ్ ఎవరు? నీకేమైనా తెలుసా? ఓ, కొబ్బరిబొండం లక్ష్మణ. అట వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ షెడ్ ఉంటుంది, అక్కడ అడుగు. ఆ లక్ష్మణ, ఇలా రైట్కి వెళ్ళండి. అక్కడ గొడవన్ ఉంటుంది, అక్కడ కొబ్బరికాయలు ఉలుస్తుంటాడు, అక్కడ అడగండి, ఆయనే. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పిన అడ్రస్ ఇదేనా? ఇక్కడ ఎవరో ఉన్నారు. అన్నా, ఇక్కడ లక్ష్మణ్ అంటే నేనేనండి. మీరు పని చేసుకోండిరా. ఏంటండి నాతో మీకు పని? అది మీతో కొంచెం మాట్లాడాలి. అంటే మీరు భద్రయ్య కదా? భద్రయ్య కాదండి, బద్రి. అదే లేవోయ్, మన పాత పోస్ట్ మాస్టర్ లేడు, ఆయన కొడుకే కదా మీరు? అవునండి. ఊర్లో అందరూ అనుకుంటుంటే విన్నానులేండి, ఏదో లవ్ స్టోరీ లేదో రాస్తున్నారంట కదా. ఇంకా ఏంటి నా దగ్గరికి రాలేదా, నా లవ్ స్టోరీ అడగలేదా అనుకుంటున్నారండి. ఇలా మీరు గబుక్కుని వచ్చేసారండి. రండి, కూకోండి. రండి. రే, మీరు పని చేసుకోండి రా. చెప్పండి. సుమారు 7, 8, 9 ఓ 25 సంవత్సరాలు వేసుకోండి. పిఠాపురం లేదు, తన పక్కనే పల్లెటూరు. పాలకోవాలు అమ్ముకునేవాడిని. 100 పాలకోవాలు 20 రూపాయలండి, 50 పాలకోవాలు 10 రూపాయలండి. ఇప్పుడు మన 25 పాలకోవాలకి ఎంత అవుతుంది చెప్పండి? ఏంటండి మీరు మరీ ఆలోచిస్తున్నారు? 5 రూపాయలండి. ఇలా ఇంటింటికి తిరుగుతూ పాలకోవాలు అమ్ముకునేవాడినండి. అలా తిరిగే రోజుల్లో రోజు నాకు ఎదురొచ్చేదండి. నా దగ్గరే పాలకోవ బిళ్ళలు కూడా కొనేదండి. నేను కూడా 2 రూపాయలు పాలకోవ బిళ్ళలు కొంటే 1 బిల్ల ఎక్స్ట్రా ఇచ్చేసేవాడినండి. అది చూసి తను మురిసిపోయి సిగ్గుపడుతూ పారిపోయేదండి. అంతేనండి. అంటే తను అలా వచ్చేటప్పుడు తను నీకు బుక్స్ ఇవ్వటం కానీ, లేదంటే నువ్వు తనకు బుక్స్ ఇవ్వటం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగాయా మీకు? మనం చదివింది 2వ క్లాసే అండి. అప్పటికి చదువు మానేసి చాలా ఏళ్ళు అయిందండి. మళ్ళీ మనకి ఎందుకండి పుస్తకాలు? బుక్స్ అంటే ఈ చదువుకునే బుక్స్ కాదు, నావల్సా అంటే ఏంటండి? పుస్తకాలన్నీ అమ్ముతుంటారు కదా చదువుకోవటానికి, అది అలాంటివి. ఆ పుస్తకాలైతే నేను ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తావు? వాటిని చింపేసి వాటిలో పాలకోవ పెట్టి పొట్టలు గట్టి అమ్మేస్తానండి. అంటే నువ్వు ఇప్పుడు రోజు పాలకోవ అమ్మేవాడివి, తను వచ్చేది చూసేది, సిగ్గుపడి వెళ్ళిపోయేది. అంతేనండి, రోజు ఇలాగే జరిగేది. ఇందులో మీరు కోవా బిళ్ళలు అమ్మడం, ఆవిడ తినడం తప్ప ప్రేమ ఎక్కడ కనిపించట్లేదండి. అయ్యి బాబోయ్, అంత మాట అనేసారు ఏంటండి? ఆ రోజుల్లో ప్రేమ నిన్ను అడిగి నేర్పించుకునే వాళ్ళం అండి. కళ్ళల్లో చూసుకునే వాళ్ళం. తను కోపముకు కొరుకుతుంటే కావాలని ముద్దు పెట్టుకుందని ఆడుకుంటుందండి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి. ఆ పెళ్ళిలో పాలకోవాడరు మనకే ఇచ్చిందండి. ఆ అమ్మాయి ఎంత మంచిదండి. అందుకే ఊర్లో వాళ్ళందరూ
మాది పెద్ద గొప్ప ప్రేమ కథ అనుకుంటారండి. బాగుందండి. మీ ప్రేమ కథ ఏమైనా కావాలంటే నేను తప్పకుండా వాడుకుంటాను. థ్యాంక్ యూ. అయ్య బాబాయ్ గొప్పోళ్ళండి మీరు. కావాలంటే కింద నా పేరేసుకోండి, లచ్చన్న గారు వీర ప్రేమ కథ అని. మా పిఠాపురములంతా చూసేస్తారు. అలాగే నేను నా ప్రేమ కథ నేను కూడా చూసుకుంటానండి. తప్పకుండా. ఓకే అండి, బాయ్. లక్ష్మణ్ గారు వీర ప్రేమ కదంట. ఛ, క్రేజీ. ఓకే, నెక్స్ట్. బాబాయ్ చూడ. హాయ్రా. హాయ్రా. వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? ఆశలో ఉన్నావా నిరాశలో ఉన్నావా? ఆశలు చంపుకోకుండానే వెతుకుతున్నాను రా. అయినా బుక్లో దొరికిన 4 చిన్న క్లూస్తో నువ్వు అంతలా తిరగటం కరెక్ట్ అంటావా? దాన్ని నేను ఒక పేపర్ లాగా చూడలేదురా, ఒకరి మనసులాగా చూశాను. అది నా మనసుకి టచ్ అయింది, అందుకే వెతుకుతున్నాను. త్వరలోనే ఆ ప్రేమ జంటను కలుస్తాను, మీ అందరికీ పరిచయం చేస్తాను. ఓకే? సరే సరే, ఆ పనిలో పడి స్టోరీ విషయం మర్చిపోకరే. జాగ్రత్త. బాయ్. బాబాయ్, ఇగో డబ్బులు. అబ్బాయ్, నువ్వు పోస్ట్ మాస్టర్ గురునాథం కొడుకు కదా నువ్వు? అవునండి. అవును, నువ్వు ఏదో ప్రేమ కథల కోసం తిరుగుతున్నావని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అవును. ఇక్కడ పూతరేకులు ఎంత ఫేమస్, ప్రేమ కథలు కూడా అంత ఫేమస్. ఇంతకీ సుజాతను కలిసావా? సుజాత? బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం. సుజాత ఎవరు బాబాయ్? అయ్యో, సుజాత గురించి నీకు తెలీదా? అయ్యో, ఆ రోజుల్లో ఆ పిచ్చిది ఎంతగానో ప్రేమించింది కానీ దాని ప్రేమ పాలించలేదు. ఇప్పుడు ఈ సుజాతను కలవాలంటే ఎలా బాబాయ్? ఇదిగో ఇలాగెళ్తే అక్కడ ఒక వంతెన ఉందా? వంతెన ఉంది. అక్కడ సీడీలు ఉంటాయి, సీడీల దగ్గర ఒక పెంకిటీలు ఉంటుంది. ఆ ఏపిన కుడి చేతి వైపు తిరిగి ఎడమవైపు వైపు వెళ్తే 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. ఓకే. రే రవి. సినానా, మీ ఇంటికి వచ్చాడే కుర్రాడు. మా అయ్యా, నీకేమన్నా పనుందా? అతను సుజాత వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాడు.
ఏంటి సుజాత ఇంటికా? సుజాత ఇంటికా? ఏంటి సుజాత ఇంటికా? అయ్య బాబోయ్, మాయ కొంప ముంచేశాడు. అయ్య బాబోయ్. హలో, ఏమండి? ఎవరన్నా ఉన్నారా? హలో, మిమ్మల్ని. ఎవరు లేరా? మీరు నేనే సుజాత? నేనే, చెప్పండి. నేనే సుజాత. ఏం కావాలి మీకు? అది నేను కొంచెం మీతో మాట్లాడాలండి. దేని గురించి? యాక్చువల్గా నేను ఒక డైరెక్టర్ని. హా? ఒక మూవీ కోసం కథ రాస్తున్నాను. అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ. ఈ ఊర్లో మీ లవ్ స్టోరీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మీ లవ్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందామని వచ్చానండి. స్టోరీ గురించి వచ్చారా? యా. లోపలికి రండి. ఓ, థ్యాంక్ యూ. కూర్చోండి. యా. టీ, కాఫీ ఏదైనా తాగుతారా? అయ్యో, ఏమొద్దండి, ఇప్పుడే వచ్చేటప్పుడు తాగాను. వాటర్ తీసుకొస్తాను. అది కాదు. అయ్యో. థ్యాంక్ యూ. మీ లవ్ స్టోరీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మై లవ్ స్టోరీ. జస్ట్ గివ్ మీ అ సెకండ్. యా. ఇప్పుడు చెప్పండి. టు బిగిన్ మై లవ్ స్టోరీ, ఇట్ ఆల్ స్టార్టెడ్ బ్యాక్. I fell in love with a good-hearted person and handsome person, just like you. మీ నాలాగానా? ఇంట్రెస్టింగ్, చెప్పండి. కానీ నేను తనతో మాట్లాడేదని కాదు, మాట్లాడాలని ఉండేది. తనకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. తనకి నేను చాలాసార్లు బుక్స్ కొనిచ్చాను. నైస్. తన కోసం బుక్స్ కొనేప్పుడు నేను కూడా చదివేదాన్ని. గుడ్. అలానే నాకు కూడా బుక్స్ మీద ఇష్టం పెరిగింది. ఓహో. ఎంతలా అంటే ఒక 10 బుక్స్ కూడా నేనే రాశాను. మీకు బుక్స్ అంటే ఇష్టమా? యూజువల్లీ నేను కూడా బుక్స్ బాగా చదువుతానండి. అవునా? మీకు కావాలంటే మీరు తీసుకొని వెళ్ళండి. నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానండి. మీరు స్టోరీ కంటిన్యూ చేయండి. అలా 2 years గడిచిపోయాయి. ఎలాగైనా సరే నా ప్రేమని చెప్పాలని అనుకునేదాన్ని. ఎలాగైనా చెప్పాలని ఒకరోజు చెప్పాలని చెప్పండి. రవి, రవి, అమ్మాయి పేరు ఎందుకు వెళ్ళదు? ఈ అమ్మాయి ఇంటర్ కాలేజ్ అంటుంది, బుక్స్ అంటుంది. నేను వెతికే లవ్ స్టోరీకి అమ్మాయి లవ్ స్టోరీ చాలా దగ్గరగా అనిపిస్తుంది. తను ఎలా ప్రపోజ్ చేసిందో చెప్తుంది. కరెక్ట్ టైంకి వచ్చావు. చెప్పేదండమ్మా. సారీ సారీ సారీ. ఎలా అయినా చెప్పాలని చెప్పి ఏం చేశారు? చెప్పేశారా? చెప్పండి. మరి ఏం చేశారు? యాక్చువల్లీ నేనే స్వయంగా ఒక బుక్ రాశాను. కానీ అది బుక్ కాదు. అంటే
మీరే బుక్ లో లవ్ లెటర్ ఏమన్నా రాసారా? మాయ 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 అరే, రవి, ఆగు రవి. ఒకసారి చెప్పండి, మాయ. రవి ఏం నువ్వు రవి ఆగు రవి, నేను వెతికే అమ్మాయి ఆ అమ్మాయి 2 నిమిషాలు ఆగు, నీకే కన్ఫర్మేషన్ మాయ 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 2 సంవత్సరాలైనా కన్ఫర్మేషన్ కాదు, ఈ ముక్క మాయకి అర్థం కాదు. సారీ అంటే మీరు బుక్ లో లవ్ లెటర్లు ఏమన్నా రాసారా? నో. తర్వాత ఏమైంది? లవ్ లెటర్ లాగా ఒక బుక్ రాశాను. అతనికి ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడే సడన్ గా అతను అప్పుడు అతను ఏమైంది? చెప్పండి ఏమైంది అప్పుడు? రవి చెప్పండి, మీరు చెప్పండి. అప్పుడు ఏమైంది? రవి ఆగవయ్యా. ఆగు రవి, ఏంటి రవి నీ కంగారు? అమ్మాయి మొత్తం చెప్పేస్తుంది. అమ్మాయి పిచ్చిది మాయా. చీత హలో, కమ్ హియర్, ఐల్ కంప్లీట్ మై స్టోరీ. 5 minutes. కమ్ సూన్. అవును మాయా, నిజం, చాలా సీరియస్. అది నువ్వే కదా? నాకు తెలుసు, నాకు గుర్తుంది. నువ్వే, అది నువ్వే. నాకు తెలుసు, నాకు బాగా గుర్తుంది. అది కాదండి, నాకు చాలా బాగా గుర్తుంది. నువ్వే అది. లేదు, అది నువ్వే. నేను కాదండి. నువ్వే నాన్న, ఇతనే నాన్న. నేను చెప్తూ ఉంటా కదా, ఇతనే నాన్న, ఇతనే. అవును నాన్న. అతను ఇతనేనా? అవును నాన్న, ఇతనే. అవునా? నేను మాట్లాడతాను కానీ నువ్వు వెళ్ళమ్మా. అవును, నువ్వు బుక్ చదివావా? సగం చదివా నాన్న. అవునా? నువ్వు నాకు కథ చెప్పాలంటే నువ్వు పూర్తిగా చదవాలి కదా. అవును కదా, చదవాలి కదా. చదువుతా నాన్న. వెళ్ళి చదువు. ఏంటి రవి ఇలా వచ్చావు? ఈ అబ్బాయి ఏం లేదు బాబాయ్, మన పాత పోస్ట్ మాస్టర్ గురునాథం గారు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు. అదే ఊళ్ళో స్టోరీ కోసం సినిమా తీయడానికి వచ్చారని చెప్పాను కదా, ఆయనైనా. అనుకున్నా ఈ అబ్బాయి గురించేనా? ఈ అబ్బాయే పక్కింట్లోకి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వచ్చాడనమాట. నేను తీసుకెళ్ళిపోతానే. అసలు కాదు మా, నువ్వు వెళ్ళాల్సింది ఆ ఈద్లోది, ఈద్లోది కాదు. ఒక నిమిషం ఆగు. ఇంతకీ తనకి ఏమైంది సార్? చిన్నతనంలో ఓ ప్రమాదం జరిగి తను ఇలా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పర్లేదు బాబు, కొంచెంగా కొంతమందిని గుర్తుపడుతోంది. ఆ దేవుడు దయ వల్ల త్వరగా కోలుకుంటే బాగుండు. ఎక్కుమే.
fell in love with a good-hearted person and handsome person, just like you. మీ మాయా సుజాత లవ్ స్టోరీ ఏంటి? తెలియనప్పుడు అడగాలి కదరా. నాకు ఆ బుక్ గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే అమ్మాయి లవ్ స్టోరీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కానీ వెళ్ళే ముందు నన్ను మాట్లాడి తెలుసుకోవాలి. మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వేమో పని మీద ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే వెళ్ళి కలిశాను. అయినా అమ్మాయి అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది? తన లవ్ స్టోరీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ బుక్లో ఉన్న స్టోరీ తను చెప్పిన స్టోరీ చాలా మ్యాచ్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడినా ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది మాయా. లేదు రవి, నాకు అది స్టోరీ లాగా అనిపించట్లేదు. నాకు ఎందుకు అది తన సొంత కథలాగా అనిపిస్తుంది. మాయా నువ్వు రైటర్ కమ్ డైరెక్టర్ కదా, అందుకే ఏ కథ విన్నా అది నీ సొంత కథలాగా ఓన్ చేసుకోవడం అలవాటు. అప్పుడే కదా జనాలకే సొంత కథలాగా చూపించగలరు. నా మాటిని సుజాత గురించి ఎతకడం మానే మాయా, నా మాట నమ్ము. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ ఊళ్ళో నువ్వు చెప్పిన ప్రతి ఒక్కరి పేర్లు వెతికాం, వాళ్ళతో ఎవరి స్టోరీతోనూ మ్యాచ్ అవ్వట్లేదు. మరేం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏంటి? అప్పట్లో బుక్స్ చదవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పట్లాగా ఆన్లైన్లోనో లేదంటే ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళో లేరు. సో కంపల్సరీగా మనం తెచ్చుకోవాలంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 లైబ్రరీ, ఆప్షన్ 2 స్కూల్, ఆప్షన్ 3 పోస్ట్ ఆఫీస్. నాకు తెలిసి ఆ రోజుల్లో ఇంకేమీ లేవు. రవి, ఈ ఊళ్ళో లైబ్రరీ ఏమైనా ఉందా? లేదు. పోనీ పక్కూర్లో ఉందా? మరి ఊర్లో ఎవరన్నా స్టోరీ బుక్స్ అవి చదువుకోవాలంటే లైబ్రరీ ఎలా మరి? కంపల్సరీగా టౌన్కి వెళ్ళాల్సిందే మాయా. సో తిరిగి మళ్ళీ టౌన్కే వచ్చాం. మన ఊర్లో లైబ్రరీ లేదు. నెంబర్ 2 స్కూల్ అంటే పిల్లలకు సంబంధించిన చందమామ కథలు ఇలాంటివే ఉంటాయి. మహా అయితే రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు లాంటి బుక్స్ పెడతారు. మనకు కావాలంటే రిజిస్టర్లో రాసుకుని సంతకం పెడితే ఇస్తారు. ఇదొక ఆప్షన్. ఇక మిగిలింది ఆప్షన్ 3 పోస్ట్ ఆఫీస్. కంపల్సరీగా బుక్స్ చదువుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేసి బుక్స్ పంపమని అడిగితే పోస్ట్లో పంపుతారు. ఎలాగో మీ నాన్నగారు పోస్ట్ మాస్టర్ కాబట్టి ఇప్పుడున్న పోస్ట్ మాస్టర్ని కన్విన్స్ చేసుకుని అప్పటి సమయంలో దీనికి సంబంధించి ఎవరెవరు బుక్స్ తెప్పించుకున్నారు అని ఒక లిస్ట్ తీసుకోవాలి. ఇది ఒక ఆప్షన్. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఏరా రామప్ప, ఎవరికి వెళ్తున్నావా? వెళ్తాను రా. టౌన్కి వెళ్తే ఎరువు మందారా ఉరికి తెగులు వచ్చేసింది. ఓట్లా ఓ గడ్డలు వెళ్తాను, పట్టుకొస్తాలేరా. మర్చిపోకుండా తీసుకురా. వెళ్తాలే, సాయంత్రం తీసుకొస్తా నీకు. మాయ నాకు ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడైతే ప్రతి ఒక్కరి దగ్గర బళ్ళు ఉన్నాయి కాబట్టి టౌన్కి వెళ్తాం చాలా ఈజీ అయిపోయింది మాయా. ప్రతి ఓడు టౌన్కి వెళ్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అదే అప్పట్లో టౌన్కి వెళ్ళాలంటే అబ్బో అదో పెద్ద వ్యవహారం. కానీ అలాంటి టైంలో కూడా ప్రతి ఊళ్ళో ఒకడు ఉండేవాడు. రోజు పొద్దున్నే టౌన్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చేసేవాడు. ఆడక్కడ ఏం చేస్తున్నాడనేది తెలియదు కానీ ఊళ్ళో వాళ్ళకి ఏమన్నా కావాలనుకో తీసుకొచ్చి ఇచ్చేవాడు. అదో గొప్ప ఫీలింగ్లే కానీ మాయా అలాంటి క్యాండిడేట్ మన ఊళ్ళో కూడా ఒకడు ఉన్నాడు. ఇప్పటికీ అలాగే తెస్తున్నాడు. ఆయన అడిగితే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు మాయా. ఎవరతను? బుచ్చయ్య. సో మనం ఈ 3 డివైడ్ చేసుకుని లిస్ట్ వేసుకుంటే మనకొక ఐడియా వస్తుంది. స్కూల్లో లిస్ట్ నేను తీసుకొస్తాను. బుచ్చయ్య దగ్గర ఇన్ఫర్మేషన్ నేను తీసుకొస్తాను. పోస్ట్ ఆఫీస్లో ఎంక్వైరీ నేను చూసుకుంటాను. చెప్పక్కా. ఏంటే అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏమైందక్కా? ఏమైందా? కెనడా ఆఫర్ని రిజెక్ట్ చేసావంట కదా, ఎందుకు అలా చేస్తున్నావు అసలు? ప్లీజ్ అక్క, నేనేం చేస్తున్నానో ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు.
నిజం చెప్పు, ఇదంతా అబ్బాయి కోసమే కదా? అవును. చా, పిచ్చి పట్టిందా నీకు? వాడి మాయలో పడిపోయావు నువ్వు. ఇలా కాదే, నేను చెప్తే నువ్వెందుకు వింటావు? అమ్మని కాన్ఫరెన్స్లో తీసుకుంటాను, మాట్లాడు. అమ్మా, ప్రియ లైన్లో ఉంది, మాట్లాడు. అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి ప్రియా, ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? అమ్మా ప్లీజ్, ఈ విషయంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను కోరుకున్న జీవితం కోసం అయిన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళడం కంటే నేను కోరుకున్న వాడి కోసం, మీకోసం, మీ అందరి ముందు ఉండడమే నాకు సంతోషం. మా కోసం కాదు, అతని కోసమే ఆ నిర్ణయం తీసుకున్నావని తెలుసు ప్రియా. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకో. ఎందుకంటే ఏదైనా కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు, కానీ కోల్పోయింది సంపాదించుకోవడానికి ఒక జీవితమే పడుతుంది. నా భయం కూడా అదేనమ్మా. అందుకే నేను కోరుకున్నది కోల్పోకూడదు అనుకుంటున్నాను. నాకు కెరీర్ కంటే కూడా నా జీవితమే ముఖ్యమనిపించింది. చూసావమ్మా అదేం మాట్లాడుతుందో? అతనిలో అంతగా ఏం నచ్చిందే నీకు? ఈ సంబంధం కాకపోతే వేరే సంబంధాలు రావు అనుకుంటున్నావా? ఎంత గొప్ప సంబంధాలు వదులుకున్నావు నువ్వు. అక్క ప్లీజ్, నాకు అతని కంటే ఏది ఎక్కువ కాదు. తన కోసం నేనేదైనా వదులుకుంటాను. ఎందుకంటే తనతో నా జీవితం బాగుంటుందని నేను నమ్ముతున్నాను. నాకు బద్రి నచ్చాడక్క, తనే కావాలి. ఉంటానమ్మా. పోస్ట్ ఆఫీస్. ఎస్, పోస్ట్ ఆఫీస్. రాజుగారు, రాజుగారు. చెప్పండి. హాయ్ సార్, నా పేరు బద్రి. ఓకే. పాత పోస్ట్ ఆఫీసర్ గురునాథం గారు వాళ్ళ అబ్బాయిని. ఓ, గురునాథం గారు కొడుకువా? ఎలా ఉన్నావు? యా, నేను బాగున్నానండి. మీ నాన్నగారు అంతా బాగున్నారా? యాక్చువల్లీ చిన్న హెల్ప్ కోసం అని వచ్చాను. ఏంటది? అదే 10 years బ్యాక్ ఇక్కడ ఉన్న రికార్డ్స్ కొంచెం. దేని గురించి అమ్మా? దేని గురించి? అంటే చిన్న పని ఉంది, జస్ట్ 10 minutesలో ఇచ్చేస్తాను. సరే ఉండమ్మా, చూసిస్తాను. ఓకే. పుస్తకం పుస్తకం గురించే. పుస్తకం గురించే కదా? అవును మాయా, పుస్తకం గురించే. ఆ రోజుల్లో నా చేత ఎవరెవరు పుస్తకాలు తెప్పించుకోనరో నీకు అది కావాలి. అంతే అంతే మాయ, అంతే. ఎవరెవరు తెప్పించుకున్నారు? ఇంకా తట్టలేదు, తిరిగితే తడతది. మరి తిరుగు. ఏరా అబ్బాయి, వచ్చిందా? నువ్వు పుస్తకం గురించే కదా అడిగావు? అవును మాయా, పుస్తకాల గురించి అడిగాను. 10 సంవత్సరాల క్రితం నీతో పుస్తకాలు తెప్పించుకున్నారు కదా, వాళ్ళ గురించి. ఆ రోజుల్లో ఇవ్వు అమ్మా, ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు మాస్టర్ గారు అబ్బాయి కూడా నీకు ఇస్తున్నా, వెంబటే ఇచ్చేయాలి. 10 minutesలో నేను మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒరే అబ్బాయి,
రవి 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 గుర్తొచ్చిందిరా. గుర్తొచ్చిందా? చెప్పు 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 మాయా. అప్పరాగాడు ఉన్నాడు కదా, అప్పట్లో పుస్తకాలు తెచ్చాను. ఆడికి నాకు పడదు, కానీ నేను చెప్పను. చెప్పలేదంటే తర్వాత మాయా అప్పనగాడు ఉన్నాడు రా, వాడు మరీ ఎదవా. మన ఒడ్ల దగ్గర డబ్బులు అడిగాడు, ఆడి పేరు చెప్పను. చెప్పకు చెప్పకు చెప్పకు. తర్వాత నరసయ్య, వీడు మంచోడు, మనోడు, వీడి పేరు కూడా రాసుకో. సుజాత ఉంది, సుజాత చాలా మంచి అమ్మాయి, ఆవిడ పేరు కూడా రాసుకో. వీరభద్రరావు ఆడేవాడు కూడా మంచోడే రే, వీడి పేరు కూడా రాసుకో. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి ఎస్. రవి, రాధా, రాధా, రవి, రాధా, పోస్ట్ ఆఫీస్ నుంచి లిస్ట్ తీసుకొచ్చాను. 5 మంది కన్నా ఎక్కువ లేరు. నేను కూడా తీసుకొచ్చాను అన్నయ్య, 5-6 మందే ఉన్నారు. అవునా, సూపర్. రవి, రవి అక్కడ ఇంకా రాలేదన్నయ్య. అవునా, బుచ్చయ్య బాబాయ్ దగ్గర టైం పట్టిందేమో. రవి కమాన్, సూపర్. ఈరోజు ఎలాగైనా తెలిసిపోతుంది రాధా. అవునన్నయ్య. రవి 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 ఎక్కడ నువ్వు త్వరగా రా. మాయా, హే అదిగో రవి, రవి వస్తున్నాడు. మాయా వచ్చేసాను మాయా, మొత్తం 7 పేర్లు తెచ్చేసాను మాయా. యా సరే, ఇప్పుడు అన్నీ ఒక లిస్ట్ వేద్దాం. ఓకే ఓకే మాయా. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ అంటే అన్నయ్య, మీ దగ్గర ఉన్న నేమ్స్ చెప్పండి. మునిబాబు, అప్పన్న, ఎల్లయ్య, శ్రీలక్ష్మి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. పోస్ట్ ఆఫీస్ ఫస్ట్ మునిబాబు. ప్రెసిడెంట్ గారి సందులో 3 ఏళ్ళు మాయా. కాకపోతే అది మన ఊరు కాదు, ఒక వారం ఉండడానికి వచ్చాడు. నాకు తెలిసి అప్పుడు చదువుకుని ఉంటాడు. అడిగా తీసే సుజాత, సుజాత అంటే మాయా, సుజాత అంటే పిచ్చిది మాయా, మొన్న వెళ్ళావు కదా. ఆ అమ్మాయినా సుజాత? నీకేమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకైతే తెలీదే. మరి తీసేయ్, ఒకటే సుజాత. వీరభద్రరావు ఎవరండి? గుర్తు రాకపోతే వదిలేండి, 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 తీసేలే. నెక్స్ట్ నెక్స్ట్ ఆ స్కూల్ ఏంటో చూడండి. మాయా, సుజాత మళ్ళీ వచ్చింది మాయా. ఆ సుజాతనే అంటారా? సుజాత ఉంది, ఆ పిచ్చిదే. మాయ ఈ ఎదవడు మాయ ప్రతిసారి వచ్చేస్తున్నా, నేను ఉన్నాను ముర్రు అంటున్నా. ఎవడి ఎదవని వదిలే, చుట్టూ ఎదవని తర్వాత చూద్దాం, దాని గురించి వదిలే. మళ్ళీ సుజాత వచ్చింది మాయ. సుజాత నేమ్ ఎందుకు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? వీరభద్ర ఎవడు మా ఇన్నిసార్లు వచ్చేసాడు? మా ఊళ్ళో నాకు తెలనోడు ఎవడు లేడు మాయా. హలో, మీరిద్దరూ ఎక్కువ అంత ఆలోచించకండి. ఏమాయ్యా, నీకు తెలుసా? అవును. ఎవడాడు మాయ్యా? నేనే. మాయా, మాయా, సారీ మాయా. మాయా, నువ్వని తెలియక ఆడియుడు అనేసాను మాయా, ఏమనుకోక మాయా. మాయా, మాయా అయినా నీ పేరు బద్రి కదా మాయా. చెప్తాను, మా తాతగారి పేరు వీరభద్రరావు, అదే నాకు పెట్టారు. అది మరీ ఓల్డ్గా ఉంటుందని మా గురువు గారు తీసిన సినిమా పేరు పెట్టేసుకున్నాను, కొంచెం ట్రెండీగా ఉంటుందని. ఓ, బద్రీ నెట్టేసుకున్నారా? మాయ సారీ మాయా, ఇందాక ఫ్లోలో ఎదవని తిట్టేసాను. ఏం తెలియనప్పుడు అన్నా ఓకే, మళ్ళీ అంటాడేంటి చెప్పురాదా? ఏమండి అన్నయ్య, మా అన్నయ్య. మా ఏం ఫీల్ అవ్వలేదు కదా. ఇంతకీ దీని సంగతి చూద్దాం రండి. అన్నయ్య, ఈ లిస్ట్లో కామన్గా 2 పేర్లు ఉన్నాయి. ఒకటి సుజాత, 2 వీరభద్రరావు. నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఈ ఊరు అబ్బాయికి పక్క ఊరు అమ్మాయి రాసి ఉండాలి కాబట్టి సుజాతది ఈ ఊరి కాబట్టి సుజాత అయితే కాదు.
సుజాత అయ్యే ఛాన్సే లేదు. ఇక ఉంది వీరభద్రరావు కాబట్టి అది నువ్వే. మాయా నాకెందుకు ఆ పుస్తకం నీ గురించి రాసినట్టు అనిపిస్తుంది మాయా. ఛాన్సే లేదు. నేనెవరిని లవ్ చేయలేదు. నువ్వు చేయలేదు సరే, నిన్నెవరిని లవ్ చేసి ఉండొచ్చు కదా. పైగా ఆ పుస్తకం వచ్చిన సంవత్సరం నువ్వు ఎక్కడే ఉన్నావు కదా. పైగా నీకు పుస్తకాలు చదవ అలవాటు ఉంది కదా మాయా. మాయా నా మనసు ఎందుకో బలంగా చెప్తుంది ఆ పుస్తకం నీ కోసమే ఒక అమ్మాయి రాసి ఉంటుంది. ఇది కన్ఫామ్ నాకు ఎందుకో కూడేస్తుంది. అవునన్నయ్య, నాకు కూడా ఈ పుస్తకం నీకే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పేర్లు ఉన్నాయి కదా. అవును మాయా. నాకా అసలు అలా జరగదే. ఇంపాసిబుల్. ఈ లిస్ట్లో కామన్గా 2 పేర్లు ఉన్నాయి. ఒకటి సుజాత, 2 వీరభద్రరావు. నాకెందుకు ఆ పుస్తకం నీ గురించి రాసినట్టు అనిపిస్తుంది మాయా. ఛాన్సే లేదు. నేనెవరిని లవ్ చేయలేదు. నువ్వు చేయలేదు సరే, నిన్నెవరిని లవ్ చేసి ఉండదు కదా. నీ జ్ఞాపకాలతోనే నా రోజు మొదలవుతుంది. ఆ గోదావరి గట్టున రావి చెట్టు కింద శివుడి సన్నిధిలో ఆ గట్టు పైన కూర్చుని గోదావరి అలల శబ్దాన్ని ఆలకిస్తూ నీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. రాధా నాకు వైట్ పేపర్ కావాలి. ఏమైంది మాయా? ఇదిగోండి అన్నయ్య, మాయా ఏమైంది? ఏంటిది? ఏమో ఏంటి మాయా? జూనియర్ పూరి జగన్నాథ్. రాధా మా ఆయన కాలేజీలో అందరూ జూనియర్ పూరి జగన్నాథ్ అని పిలిచేవారు. ఏమయ్యా? రవి, ఈ బుక్ నా కోసమే వచ్చింది. కాలేజ్లో అప్పుడప్పుడు కొన్ని బుక్స్ నా టేబుల్ దగ్గర ఉండేవి. ఎవరిచ్చారో తెలీదు. నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చదువుకోవడానికి ఒక బుక్ వచ్చిందని మాత్రమే ఆలోచించేవాడిని. ప్రతి బుక్ చివర్లో ఇలానే జూనియర్ పూరి జగన్నాథ్ అని రాసుండేది. ఈ బుక్లో మెయిన్ లీడ్ పేరు కూడా వీరభద్రరావు. తనకు కూడా
తన తాత పేరు పెట్టారని నచ్చక నాలాగే బద్రి అనో వీరా అనో చెప్తుండేవాడు. యాక్చువల్గా నా పూర్తి పేరు కాలేజీలో ఎవరికీ తెలియదు. నేను కూడా ఎవరికి చెప్పాలనుకోలేదు. కానీ తను నా పేరు తెలుసుకుంది. నా పేరు ఈ బుక్లో ఉన్న పేరు ఒకటే. ఇలాంటి బుక్కే నాకు ఇవ్వాలని ఆలోచించిందంటే తను నా గురించి ఎంత ఆలోచించి ఉండాలి. నన్ను ఎంత ఇష్టపడి ఉండాలి. నా గురించి అంతా తెలుసుకుందంటే ఖచ్చితంగా నాతో జర్నీ చేసిన అమ్మాయి. నా క్లాస్మేటో, ట్యూషన్ మేటో, లేదా మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు, నా సరౌండింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేసింది. నేను బుక్స్ బాగా చదువుతానని నాకు బుక్స్ ఇవ్వటమే కాకుండా తన ప్రేమను కూడా ఒక బుక్ రూపంలోనే పంపించింది. మరి తను ఎందుకే బుక్ ఇవ్వలేదంటావు? అంతగా ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ నీకు ఎందుకు చెప్పలేదంటావు మాయా? అదే తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. నా ప్రేమను నేనే తెలుసుకుంటాను. తను ఎక్కడున్నా కలుసుకుంటాను. నీ కోసం ఇంక ఎదురు చూస్తుందంటావు మాయా? ఇంతగా ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన ఈ బుక్కే సాక్ష్యం. నేనెందుకో తనకు చాలా దగ్గరగా వచ్చాను అనిపిస్తుంది. తను కూడా నాకు చాలా దగ్గరలోనే ఉందనిపిస్తుంది. నేను త్వరలోనే తనను కలవబోతున్నాను. చేశాడేంటి? బిజీగా ఉన్నాడా లేకపోతే కావాలని కట్ చేశాడా?